నేను ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి వస్తున్నాను. బ్యాంక్కి వెళ్ళి వస్తే యూరియా కట్టలో ఒక రైతుకు ఒక కట్ట ఇస్తామంటున్నారండి. ఒక రైతుకు ఒక కట్ట ఇస్తే వ్యవసాయం ఏం చేయాలి? నాకు 15 ఎకరాల ల్యాండ్ ఉంది. 15 ఎకరాలకి 50 కేజీలు యూరియా తీసుకెళ్ళి ఏం చేయాలండి? వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వం అధికారులైనా సరే, టీడీపీ నాయకులైనా సరే, ఇప్పుడు వస్తే రియల్గా ఎక్కడ ఇస్తున్నారో నేను తీసుకెళ్ళి చూపిస్తా. వాళ్ళు ఏదో అక్కడ ఉండి పేపర్ ప్రకటనలు ఇవ్వడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం కాదు. వాళ్ళని రమ్మనండి, అధికారులు వస్తారో టీడీపీ నాయకులు వస్తారో రమ్మనండి. యూరియా కొరత ఉందో లేదో స్వయంగా నేను చూపిస్తాను ఇప్పుడే. అదే సార్, నేను ఇప్పుడు మా వెహికల్ మీద తీసుకెళ్ళి చూపిస్తా. రైతులకు యూరియా ఎక్కడ ఇస్తున్నారో ఇవ్వట్లేదో నేను చూపిస్తాను. వాళ్ళు ఏదో అక్కడ కూర్చొని వైసీపీ కృత్రిమ కొరత సృష్టిస్తుందని, వైసీపీ డ్రామా ఆడుతుందని, అది కాదు, నేను చూపిస్తానండి. రమ్మానండి, ఎవరు వస్తారు? ఇప్పుడు మావుడికి నష్టపరిహారం ఇచ్చిందండి గవర్నమెంట్. ఓన్లీ ఒక చిత్తూరు జిల్లాలోనే ఇచ్చింది. సీఎం గారు సొంత జిల్లా అని చెప్పి ఆ జిల్లా వరకే ఇచ్చుకుంటారా? నూజివీడు ఏరియాలో మావుడి రైతులు కాదా? 2000 రూపాయలు టన్నుకి అమ్ముకుంటే కనీసం మమ్మల్ని అక్కడ 12,000 రూపాయలు ఇచ్చారు, ఇక్కడ రూపాయి కూడా ఇవ్వాల. సీఎం గారు సొంత జిల్లాలోనే రైతులా? మేము రైతులం కాదా? అది సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి న్యాయం చేయమని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. యూరియా కట్ట కోసం మేము వెళ్ళాలంటే రావుచర్లలో ఏనాడు 5 ఏళ్లలో సచివాలయం కాడికి వెళ్తే యూరియా కట్ట తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ యూరియా కట్ట దిక్కు లేదు మాకు. ఈ దిక్కుమాల ప్రభుత్వం యూరియా కట్టకు రైతుకి నాకు జాంతోట ఉంది, 1,00,000 రూపాయలు ముందే వేయాలి. నేను నాకు 15 కట్టలు యూరియా కట్టలు కావాల్సి వారం మడి తిరుగుతున్నా, నాకు దిక్కు లేదు. లేవంటున్నారు, ఏం చేయమంటారు? మరి నేను నుయ్యా పోయేది ఎలా ఇట్లా జాంతోట ముందే వేయాలి. ఇప్పుడు 30 కట్టల ముందు పోయాలి. నేను 30 కట్టల ముందు నాకు యూరియా కట్ట దొరకతలే నాకు. ఇదే ఇంతకుముందు సంవత్సరం కింద 2 సంవత్సరాల క్రితం నేను నూజివేడు వచ్చారు కానీ యూరియా కట్టకి సచివాలయం కాడికి వెళ్తే తీసుకెళ్లి సేలో వేసుకునేవాడిని. ఇవాళ లేదు మాకు. అది మామిడికాయలు నూజివేడికి ఒక పేరు ఉంది, రైతు పేరుకి నూజివేడికి ఒక పేరు ఉంది. నూజివేడు మామిడిపండు అంటే ప్రతి ఊళ్ళో ఉండేది లేదు.